నిమిషాంబిక టెంపుల్ నుంచి వస్తుంది ఇక్కడ మనం బోడుపల్లి బంగారు మైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ దారిలోనే మనం బోడుపల్లి వెళ్ళే రూట్లో మనం లోపల కూడా పోతున్నాం ఆడ కూడా చూసుకోం బయటకు వెళ్ళి అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు అమ్మవారు మొన్న బోనాలేనే కదా క్రేజీ కనబడుతుంది లోపలికి అయితే పోదాం ఇక్కడ చూసుకోవచ్చు తొట్టెల్లో చాలా మంది అయితే కట్టారు అనుకున్నది కూడా కోరికలు అంటే అన్నీ జరుగుతాయని కూడా అంటారు ఎంట్రీ అమ్మవారు అయితే చూసుకోవచ్చు అమ్మవారిని అయితే చూసుకోవచ్చు ఒకసారి అయితే ఒరిజినల్ స్థూలం ఇట్లా ఉంది రియల్గా దేవుడు చూస్తున్నట్టు ఉంది అక్కడైతే గుడి మొత్తం డెకరేషన్ తో ఉంది వచ్చి పక్కన గవర్నమెంట్ స్కూల్ పక్కగా లెక్క చూసుకుంటే మల్లన్న స్వామి గుడి ఉంది అందులో కూడా వెళ్ళిపోతున్నాం చూసుకోవచ్చు అందరు వచ్చి మొక్కాల మొక్కి ఆడితే మల్లన్న స్వామి ఉంటాడు లోపల అక్కడ కొమరేళ్ళు ఎట్లుంటారు అతను ఉంటాడు సేమ్ గుడి చూసుకోవచ్చు మల్లన్న స్వామి కనబడతాడు లోపల కనబడుతున్నాడు మల్లన్న స్వామి సో మల్లన్న పక్కన చూసుకుని మన ఆంజనేయుడు అయితే కన్ఫర్మ్ ఉంటాడు ఏ గుడి పోయినా కనబడుతున్నాడు నాగదేవతలు కూడా ఉన్నారు గుడి కామెంట్ చేయండి ఈ గుడి పందులు ఇంటర్వ్యూ చేద్దాం మల్లన్న స్వామి వేరు ఉంటుంది గుడి కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు దేవుళ్ళు అయితే ఉన్నారు నిమిషాంబికా దేవి టెంపుల్ అయితే వచ్చేస్తాం సెకండ్ టైం ఇది చూసుకోవచ్చు లోపల అప్పుడైతే ఫుల్ క్రౌడ్ అయిపోయి కొంచెం మంది క్రౌడ్ పోయి లోపల చూపిస్తాం రావాలంటే రావచ్చు కింద లొకేషన్ పెడతా ఇందాకల్ని అమ్మవారిని చూపెట్టినాం ఇప్పుడైతే పప్పని చూపెడుతున్నాం అంటే అన్ని దేవుళ్ళని చూపెడతాం ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉంటారు చాలా దేవుళ్ళు కూడా ఉంటాడు ఇక్కడ మనకి ఈరోజు స్పెషల్ ఏంటంటే శివుడు అన్నట్టు శివుడు వేరేలా తయారు చేసారు చూపెడతాం అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు రఘురాముడు సాయిరాముడు ఉంటాడు హనుమంతుడు చెప్పాను కదా శివుడు అన్నట్టు రోజ్ ఫ్లవర్స్తో అయితే మొత్తం అలంకరించారు చూసుకోవచ్చు బాస్ కూడా ఉంటారు కానీ నాగదేవతలు కూడా ఉంటారు అన్నట్టు మళ్ళీ అయితే మనం అమ్మవారి దగ్గరికి వెళ్తాం చూసుకోవచ్చు నిమిషాంబిక టెంపుల్ పక్కన ఇంకొక అమ్మవారి గుడి కూడా ఉంటుంది చాలా పీస్ మైండ్ ఉంది లోపల దేవుని కూడా పెడతాం అది చూసుకోవచ్చు అమ్మవారి టెంపుల్ కూడా ఉంది పక్కనే
అమ్మవారి సెట్ మొత్తం అయితే లైటింగ్ పెట్టేసేసారు.